వెల్కమ్ బ్యాక్ టు ది జిడిఆర్ ఛానల్. ఈరోజు మీకోసం దబేలి ఎలా చేయాలో చూపించేస్తాను. దానికోసం ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకోండి. కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ఒక 4 విజిల్లు వచ్చాక కట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వంకాయ కూడా తీసుకుని ఒలుచుకుని ఒక బౌల్లో వేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకుని వేయించుకోండి. అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అయితే దాబేలి మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక 2 స్పూన్లు అటుకులు తీసుకోండి. అదే స్పూన్తో ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం జాజికాయ అంటాం కదా ఆ జాజికాయ కొంచెం, ఇందులోని 4 జీడిపప్పులు, బియ్యాలు, 3 లవంగాలు, ఒక చిన్న యాలక్కాయ, అలానే అనాస పువ్వు అంటాం కదా అది కొంచెం, చెక్క, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోండి. ఇదంతా కూడా ఆల్మోస్ట్ హాఫ్ పైన వేగేంత వరకు కూడా కలుపుకోండి. వేగాక ఇందులోకి మీరు ఎండుమిరపకాయలు అండ్ దాని ఆకు కూడా వేసుకోండి. ఒక 1 మినిట్ ఇలానే ఫ్రై చేసుకుని అది ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి 3 చిన్న టమాటోస్ తీసుకోండి. అవి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక టమాటో పేస్ట్ వేసేసుకోండి. ఈ లోపు మనం మసాలా అనేది మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్లో ఒక స్పూన్ మసాలా వేసేసుకోండి, దబేలి మసాలా, అలానే కారం, పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నవి తీసుకుని స్మాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. మనకి టమాటో పేస్ట్ అనేది మొత్తం పచ్చిపోయేంత వరకు ఉంచుకోవాలి. టమాటో పేస్ట్ అనేది పచ్చిపోయాక ఈ బంగాళదుంపలు అనేవి అందులో వేసేసుకోండి. ఇప్పుడు అందులోనే కొన్ని ఆనియన్స్, పల్లీలు, కాయలు వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ అయ్యాక కొంచెం కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ స్పూన్ పంచదార వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. అంతే, ఒక 1 మినిట్ అయ్యాక దించేసుకోండి. మన దాబేలి కర్రీ రెడీ. పావుబాజీ బ్రెడ్ తీసుకున్నానండి. పావుబాజీ బ్రెడ్ని హాఫ్ కింద కట్ చేసుకోండి. హాఫ్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని ప్యాన్లో నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ వేసుకోవచ్చు. అందులోనే కొంచెం దాబేలి మసాలా వేసుకుని కలుపుకుని మొత్తం ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మన పావుబాజీ బ్రెడ్ అనేది తీసుకుని వెళ్ళి ప్యాన్లో పెట్టుకోండి. అటు ఇటు కూడా మంచిగా కాల్చుకోండి. అది కాలాక ఒక ప్లేట్లోకి తీసుకుని మన దాబేలి మసాలా కర్రీ కొంచెం వేసుకోండి. అందులోనే దానిమ్మకాయలు, కొంచెం ఉల్లిపాయ, కొంచెం పల్లీలు వేసుకుని పెట్టుకోండి. అంతే, మన దాబేలి అనేది రెడీ. చూడడానికి చాలా టేస్టీగా ఉంది కదండి. ఎందుకు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.